ప్రస్తుతం హెచ్ఎంపివి వైరస్ గురించి అందరూ భయపడుతున్నారు కదా. ఈ వైరస్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా కరోనా వైరస్ లాగా ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి ఎక్కువగా భయపడిన అవసరం లేదు. ఈ వైరస్ గురించి భయం పోవాలంటే దీని యొక్క లక్షణాలేంటి, అది వస్తే ఏం చేస్తుంది అని మనం తెలుసుకుంటే సరిపోతుందండి. ఇది 2 సంవత్సరాల లోపు పిల్లలకి, ముసలి వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఫీవర్, రన్నింగ్ నోస్, కాఫ్. ఈ మంచు కాలంలో ఎక్కువ మంది పిల్లలకి జలుబు అనేది కామన్గా ఉంటుంది. కానీ జలుబు కాకుండా జ్వరం కూడా వచ్చినట్లయితే ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఒకవేళ మీ పిల్లలు 2 సంవత్సరాల లోపు వారైతే ఎక్కువగా దగ్గు వస్తున్నా కూడా త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వైరస్ మనల్ని ఏమీ చెయ్యదు. భయపడనవసరం కూడా లేదు. పెద్దలు బయట తిరిగి ఇంట్లోకి వచ్చినప్పుడు శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని పిల్లల దగ్గరికి వెళ్తే మంచిది. మీ ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఇంటికి రాగానే వేడి నీళ్ళతో స్నానం చేయించండి. స్నానం చేయకుండా ఇల్లంతా తిరగనివ్వద్దు. కాచి చల్లార్చిన నీళ్లను అందరూ తాగాలి. బయట ఫుడ్కి ఇటువంటి సమయంలో దూరంగా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఎటువంటి భయం లేకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే చిన్నపిల్లలు ఉన్నవారికి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అందేలా చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.